తెలంగాణ కాంగ్రెస్ పని మొదలుపెట్టింది కానీ ఎక్కడ ముగించాలో అందరినీ ఎలా సంతృప్తి పరచాలో అర్థం కాక సగంలోనే ఆపేసిందా? దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటున్నాయా? అది ప్రభుత్వానికి సైతం నెగటివ్గా మారుతోందా? ఏ విషయంలో అంతలా ఇబ్బంది పడుతోంది పార్టీ? ఎందుకలా జరుగుతోంది? తెలంగాణ కాంగ్రెస్ లో కమిటీల ఏర్పాటు వ్యవహారం ఎలా ఉందంటే వస్తా కూర్చో అని చెప్పి వెళ్లిపోయినట్టు ఉందంటున్నారు. వెళ్లిన వాడు తిరిగిరాడు, కూర్చున్నోడు వెళ్లిపోడు. అదిగో ఇదిగో అనడం ఒకెత్తైతే ఒకరి మీద ఒకరు పితూరీలు చెప్పుకుంటూ కొర్రీలు పెట్టుకుంటున్నారట. అందుకే ఎప్పటికప్పుడు కమిటీల ప్రకటన వాయిదా పడుతూనే ఉందని అంటున్నారు. అధికారంలో ఉండి కూడా కమిటీల్ని వేసుకోలేకపోవడాన్ని ఆ పార్టీ నేతలు ఎలా చూస్తున్నారో కానీ బయట నుంచి చూసే వాళ్ళకు మాత్రం వీళ్ళెంతే, జీవితంలో మారరు అని అనిపిస్తోందట. కొత్త పిసిసి అధ్యక్షుని మాత్రం నియమించి కమిటీని మర్చిపోయారు కాంగ్రెస్ పెద్దలు. అధికారంలో ఉన్న పార్టీకి కమిటీలు కీలకం. ప్రతిపక్షాన్ని ధీటుగా ఎదుర్కొని ప్రజల్లో సానుకూలతను పెంచడానికి పార్టీ నేతలే ముఖ్యం. అయినా సరే ఆ విషయం పట్టనట్టుగా ఉంటున్నారు కాంగ్రెస్ పెద్దలు. గడిచిన వారం రోజులుగా ప్రతిరోజు ఇవాళ రేపు అంటున్నారే తప్ప కసరత్తు జరగడం లేదు. ఇంకా చెప్పాలంటే ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్నట్టు ఉందట వ్యవహారం. పిసిసి కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి పదవులతో జాబితా వస్తుందని చెబుతున్నారు. అయితే ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్స్ పోస్టులకు బ్రేకులు పడ్డాయన్నది మరో ప్రచారం. ఇలా పిసిసి కమిటీ వ్యవహారం దాగుడు మూతలాటలాగా ఉంది. రాష్ట్ర కాంగ్రెస్ లో కీలకంగా ఉండే 4 వర్కింగ్ ప్రెసిడెంట్స్ ని ఎంపిక చేయడానికి ఎన్నేళ్లు యుద్ధం చేస్తారోనని వెటకారమాడే వాళ్ల సంఖ్య సైతం పెరుగుతోంది పార్టీలో. అసలు విషయం ఏంటంటే పిసిసి కమిటీలో మావాడే ఉండాలని సీనియర్స్ అంతా పట్టుదలగా ఉండడంతో ఎవరికీ సర్ది చెప్పలేక ఎప్పటికప్పుడు వాయిదా వేస్తున్నారట. ప్రభుత్వంలో ఉన్నవాళ్లు సైతం పార్టీలో మావాడు లేకుంటే ఎలాగంటూ ఎప్పటికప్పుడు కొర్రీలు వేసుకుంటూ వ్యవహారాన్ని సాగదీస్తున్నట్టు సమాచారం. ఆ మధ్య మైనార్టీ నుంచి ఒక నాయకుడి పేరు బయటకొచ్చింది. వెంటనే ఆయనకు వ్యతిరేకంగా కొందరు ఫిర్యాదులు చేశారట. ఇక రెడ్డి సామాజిక వర్గం నుండి కూడా చాలా మంది కమిటీలో స్థానం కోసం పోటీ పడుతున్నారు. ప్రతి నాయకుడు వచ్చిన పేరు తమ వాళ్ళది కాకుంటే వెంటనే కొర్రీ వేసేస్తున్నట్టు చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు. కమిటీ కసరత్తో కొలిక్కొచ్చిందని, తమకు అన్యాయం జరిగిందని అంటూ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు పిసిసి చీఫ్ ఛాంబర్ ముందు ధర్నా చేశారు. కానీ లిస్టు ఫైనల్ అవ్వకముందే ఎవరూ ప్రకటించకుండానే ఆమెకు ఎలా తెలిసింది? వివరాలు ఎలా బయటకొచ్చాయన్నది ఇంకొక లొల్లి. కమిటీ కసరత్తు మొదలు పెట్టకుంటే అది వేరే సంగతే, వ్యవహారం జోలికి ఎవరూ వెళ్లరు. కానీ కూర్పు మొదలుపెట్టి సగంలో ఆపడంతోనే అసలు లొల్లి అంటున్నారు పరిశీలకులు. ఇప్పటికే ప్రతిపక్షం అటు సోషల్ మీడియాలో దూకుడుగా ఉంటే కనీసం అధికార పార్టీ కమిటీ వేసుకుని అడుగు ముందుకు వెయ్యకపోతే ఎలాగన్నది ప్రశ్న. కాంగ్రెస్ పెద్దల పరిస్థితి చూస్తుంటే తేనె తుట్టి మీదకి రాయి విసిరేసి పారిపోయినట్టుందని అంటున్నారు. కమిటీ ప్రస్తావన లేకుండా అయిపోయేది, కానీ మొదలుపెట్టి ఆపడంతోనే సమస్య జటిలమవుతోందన్నది విస్తృత అభిప్రాయం. కొర్రీలు, ఫిర్యాదులు కాంగ్రెస్ లో సహజమే, కానీ దాని నుంచి బయటపడి ఇప్పటికైనా పిసిసి కమిటీ వేసుకుని టీంని సిద్ధం చేసుకోకుంటే చేసిన పనిని చెప్పుకోలేని స్థితిలో ప్రభుత్వం కూడా పూర్తిగా ఇరకాటంలో పడుతుంది అన్న అభిప్రాయం పెరుగుతోంది.